స్థిర సుఖమాసనం. ఈ మెడిటేషన్ క్యాంప్ దానిలో 10 దినముల అనుభవం చాలా ఉపయోగం అనిపించింది. విషయాలు కూడా చాలా ఎనలిటికల్గా ఉన్నాయి. ఒక పాశ్చాత్య దేశం నుంచి వచ్చి ఈ ఆధ్యాత్మ విద్యలో స్థిరపడిన ఒక స్వామిని గారు ఆమె బోధించారు. ఇది సైకో అనాలిసిస్ బేస్డ్గా ఉన్నది. దీని పేరు ఏం పెట్టారంటే చక్ర మెడిటేషన్ అన్నారు. అంటే కుండలిని శక్తి చక్రాలు ఏదో యోగము మీదకి కిందకి లాగడము, సహస్రారం చేరడము ఇవన్నీ ప్రక్రియలు కావు. ఇక్కడ పేరు అలా ఉన్న చక్రాన్ని లోపల ఈ చక్రాలలో ఉన్న సైకలాజికల్ ఆర్ సైకో అనలిటిక్ అండర్స్టాండింగ్ ఏమిటి అనే దానిని చెప్పారు. చాలా బాగుంది. కొంచెం అర్థం చేసుకోవాల్సి కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ జస్ట్ ధ్యాన హియర్. సో మెడిటేట్ in the mind and also carefully understand what is being talked about. పునఃస్వాగతం. ఇప్పుడు మనం విషయంలోనికి వెళదాం. ఈ శ్రీచక్ర ధ్యాన ప్రత్యేక శిబిరానికి ఎందుకు హాజరు కావాలి? ఇది మీకోసం. ఈ సెషన్లో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నన్ను ప్రయత్నించనివ్వండి. దానికోసం మొదట మనస్సు పనిచేసే తీరును టెక్నికల్గా సైకో అనలిటికల్గా విశ్లేషించుకుందాం. మీకు అంటే అహమస్మికి మరియు మీ యొక్క ఈ ప్రపంచానికి మధ్య నిలబడే ఏకైక విషయమేమిటి? మనస్సు. మీకు మొదటి మీకు అంటే అహమస్మి, రెండవది మీకు అంటే లౌకికంగా మీరు వాడుతున్నటువంటి ఈ శరీరాదులు. ఈ మధ్య నిలచేటటువంటి ఏకైక విషయం మనస్సు. మీరు మీ మనస్సును వదిలివేయగలిగితే మీరు జ్ఞానోదయం పొందుతారు. మనస్సు ఎలా పనిచేస్తుంది? ఇక్కడ టెక్నికల్ ఆస్పెక్ట్స్ చెప్తున్నారు. కంటి ద్వారా ప్రవేశించే సమాచారం ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకుందాం. వాస్తవానికి కంటి ద్వారా సమాచారమే మాత్రమే కాదు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శ అనే 5 రకాల జ్ఞానేంద్రియాల నుంచి సమాచారము ఇదే విధముగా ప్రాసెస్ చేయబడుతుంది. కన్ను తీసుకుంటున్నాము ఉదాహరణగా. ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు మొదట కన్ను చూస్తుంది. సంస్కృతంలో దీన్ని చక్షుహు అంటారు. కంటి ద్వారా చూసే సమాచారాన్ని ఈ చక్షుహు అంటే ఫిజికల్ ఐ ద్వారా చూసేదానిని చక్షుహు సూక్ష్మాంశము డిజిటలైజ్ చేస్తుంది. ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ డిఎస్పి లాంటిది. చక్షువులో జరిగినటువంటి ఈ సిగ్నల్స్ కలిగిన ఈ సిగ్నల్స్ ఇన్పుట్ డిజిటల్ ఫైల్గా మారుతుంది. ఈ మార్పు 5 ఇంద్రియాలకు వర్తిస్తుంది, కేవలం కంటికే కాదు. ఆ ఫైలు, ఆ డిఎస్పి ఫైలు అంటే చక్షు ద్వారా ఇన్పుట్ సిగ్నల్గా మార్చబడినటువంటిది మెమరీ లేక చిత్తం అంటాం వేదాంతంలో. మెమరీకి వెళుతుంది. మెమరీలో ఫైల్లో మరికొంత క్రియ జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు నన్ను చూస్తున్నారంటే ఫైలు చక్షు ద్వారా ప్రాసెస్ చేయబడి చిత్తం అని లేక మెమరీకి తీసుకుని వెళ్ళబడుతుంది. మళ్ళీ ఏం చేస్తుంది? మెమరీ సమాచారాన్ని అనలైజ్ చేయడం ప్రారంభిస్తుంది. అందుకని అక్కడ చేసేటటువంటి పని ఏమిటంటే మెమరీలో తొలగింపు ప్రక్రియ అంటారు దానిని. ఇది జంతువు కాదు, ఇది మొక్క కాదు, ఇది రాయి కాదు, ఇది పేపర్ కాదు, ఇలాంటివన్నీ ఒక్కొక్కటి తొలగించుకుంటూ అక్కడ కూడా నేతి ప్రక్రియలోనే మళ్ళీ తొలగింపు ప్రక్రియ ద్వారా పని జరుగుతుంది. అప్పుడు ఫైలు మనస్సు నుండి ఎక్కడి నుంచి చిత్తం నుండి మనస్సుకు వెళుతుంది. ఇది హయ్యర్ లెవెల్. చిత్తంలో ఈ ప్రాసెసింగ్ జరిగి నేతి ప్రక్రియ జరిగి ఆ డివిడి చేయబడినటువంటి ఫైల్ మనస్సుకు వెళితే మనస్సు ఫైలును గుర్తించే పని చేస్తుంది. అది గత అనుభవాలను మనసులో పెట్టుకొని ఇది మానవుడు, క్లాస్ తీసుకుంటున్నటువంటి లేడీ అంటూ చెప్తుంది. ఈ విధంగా పని ముగిస్తుంది. తరువాత మొత్తం ఫైల్ అక్కడి నుంచి అక్కడికి వెళుతుంది. మనస్సు నుంచి అహానికి వెళ్ళింది. ఇంతవరకు ఏమిటి? ఇంద్రియము నుంచి చక్షువు నుంచి చిత్తము,
చిత్తం నుంచి మనస్సు, మనస్సు నుంచి అహంకారం, ఈగో. దీన్ని క్వాంటమ్ లీప్ అంటే ఒక పెద్ద గెంతు గెంతుతుంది. అక్కడ ఆ అహంలో ఏముంటాయి? గత అనుభవాల ఆధారంగా తదుపరి చర్య నిర్ణయించడం ఈ అహంకారం లేక అహం నిర్ణయిస్తుంది. ఇలాంటి ధ్యాన తరగతులలో ముందు అనుభవాలు ఉంటే ఆ అనుభవాల ప్రకారంగా ఇక్కడ ఉండాలి, పార్టిసిపేట్ చేయాలను, లేక దీనిని వదిలేసి వెళ్ళిపోవాలను ఒక నిర్ణయము తీసుకుంటారు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు. కన్ను సమాచారాన్ని సేకరించింది, చక్షు దాన్ని డిజిటల్ సిగ్నల్గా మార్చింది. ఆ డిజిటల్ సిగ్నల్ మెమరీ ఫైల్స్ అన్నీ కూడా చిత్తంలో తొలగింపు చేయడానికని చిత్తం దగ్గరికి వెళ్ళాయి. ఆ చిత్తం దగ్గర నుంచి తొలగింపు ప్రక్రియ ముగిసినటువంటి రా ఫైలు మనసు దగ్గరకు వెళుతుంది. ఆ మనసు ఫలానా అని గుర్తిస్తుంది. గుర్తించిన తరువాత ఏమి చేయాలి అనేటటువంటి డెసిషన్ తీసుకోవాలి కదా. గుర్తిస్తే ఫలానా వారు తెలిసిన వారితో మాట్లాడటము, రండి కూర్చుండనడము ఏదో చేయాలి. అది చేయడానికి అక్కడి నుంచి ఒక క్వాంటమ్ లీప్ తీసుకుని ఒక గెంతి అహం అనే దానిని టచ్ చేస్తుంది. అప్పుడు అహం ఈ గత అనుభవాల ఆధారంగా ఇక్కడ ఏం చేయాలి వచ్చిన ఇన్ఫర్మేషన్స్కి అనేటటువంటిది ముగింపు వస్తుంది. ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి, టీపీ అండ్ టీక్యూ. టీపీ అంటే ఏమిటి? టైం టు ప్రాసెస్ అంటే ఏమిటి? కన్ను లేక బాహ్యేంద్రియం దగ్గర నుంచి మనసు వరకు వెళ్ళేటటువంటి ప్రక్రియను టీపీ అంటాము. టైం టు ప్రాసెస్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ అండ్ ది ఎక్స్టర్నల్ ఇంద్రియ and the Sukshmendriya, the Chakshu, from there to the Chitta where deviding is done, and from the Chitta to the mind where an established answer is done. Then the reaction has to start. That is, అక్కడి నుంచి ఏమైంది? టీపీ అంటే ఆబ్జెక్ట్ దగ్గర నుంచి మైండ్ వరకు ఉండేటటువంటి సమయాన్ని టీపీ, టైం టు ప్రాసెస్ అన్నారు. సో ఈ ప్రక్రియ తార్కికమైనటువంటిది, అనలిటికల్గా స్పృహతో కాన్షియస్గా జరుగుతుంది. టీపీ ఈజ్ డిపెండెంట్ అపాన్ అనాలిసిస్ అండ్ ఆల్సో డిపెండెంట్ అపాన్ ఫుల్ కాన్షియస్నెస్. మీకు ఈ ప్రక్రియ గురించి తెలుసు, మన రోజు తెలుస్తూనే ఉంది. ఈ అవగాహనతోనే జరుగుతోంది ఇది. దీనికి మనస్సు నుండి అహంకారానికి లేక అహమునకు జరిగేటటువంటి క్వాంటమ్ లీప్ అంటే ఒక సడన్ జంప్ లాంటిది అపస్మారకమైనది లేక సబ్ కాన్షియస్. అంటే టీపీ ఈజ్ వెరీ మచ్ కాన్షియస్. అండ్ కాన్షియస్ అంటే ఇన్ ద సెన్స్ చైతన్యం అని కాదు. కాన్షియస్ అంటే తెలివిగా మనము తెలుస్తూ స్పృహతో అని చెప్పండి. స్పృహ ఇది సబ్స్పృహ లేక అపస్మారకమైనది. ఎక్కడి నుంచి? మనస్సు నుంచి అహంకారం దాకా పోయి జరిగేటటువంటి నిర్ణయాలు తీసుకునే సమయాన్ని అపస్మారకమైన సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. దర్ ఇస్ ఎ కాన్షియస్ మైండ్. From the object to the mind is the TP. From the mind to the ahankara to take the action is called the apasmaraka mind or subconscious mind. So దీన్ని టీక్యూ అంటారు, టీపీ అండ్ టీక్యూ. ఇప్పుడు తార్కికంగా ప్రతి ప్రక్రియకు మనము ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడానికి రెండు రకాలుగా జరుగుతుంది. అపస్మారకంగానే నిర్ణయం తీసుకుంటాం. చాలాసార్లు ఆలోచించి ఇలా చేద్దామా లేదా అని వితర్కించి ఆ నిర్ణయం తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే టీక్యూ టైంను ఎక్కువ వాడరు, టీపీ టైంనే ఎక్కువగా పెట్టుకొని వస్తువు తెలిసిన తర్వాత వెంటనే ఏదో ఒకటి ఆన్ ది స్పాట్ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం టైం, ఆ టీక్యూ టైం చాలా తక్కువగా ఉంటుంది. ఈ టీక్యూలో ఏమిటుంటాయంటే, టీక్యూ టైంలో అంటే అక్కడున్న అహంకారంలో ఎంగ్రామ్స్ అని ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ సైంటిఫికలీ ప్రూవ్డ్ థింగ్స్. ఈ ఎంగ్రామ్స్ ఆర్ మ్యాప్డ్ బై వేరియస్ టెక్నిక్స్ అన్నమాట. వేదాంతంలో మనం వీటినే సంస్కారాలు లేక వాసనలు అని చెప్తాము. మీ గత ఆలోచన ధోరణులు, విధానాలు అన్నీ కూడా ఈ రీజియన్లో, ఈ మండలంలో ఫైల్స్గా కోడెడ్గా నిల్వ చేయబడి ఉంటాయి. మనస్తత్వశాస్త్ర రంగంలో ఈ నిల్వ చేయబడిన జ్ఞాపకాలను సూచించడానికి ఎన్గ్రామ్స్ అని పదాన్ని వాడారు. మండలంలో వాటికి ఎటువంటి తార్కిక సంబంధం లేకుండా ఇక్కడ అనాలిసిస్ అంటే తార్కిక సంబంధము
ఏది ఉండదు, తర్కం అది ఉండదు. ఫైల్స్ మట్టుకు స్టోర్ అయి ఉంటాయి. దానిని ఎన్గ్రామ్స్ అంటారు. ఈ జ్ఞాపకాలు లేక సంఘటనలు ఇక్కడ ఫైల్స్గా అక్కడ నిల్వ చేయబడి ఉంటాయి. ఈ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనస్సు వరకు వచ్చినటువంటి ఫైలు ఈ క్వాంటమ్ లీప్తో ఈ వాసనలు అనేటటువంటి పేటికను టచ్ చేస్తుంది. నిల్వ చేయబడిన ఎన్గ్రామ్స్ అందుకున్న సమాచారంపై ప్రభావం చూపడం మొదలు పెడతాయి. అక్కడ వాసనలు ఉన్నాయి, ఈ ఫైల్ వెళ్ళి దాన్ని ముట్టుకోగానే ఆ వాసనలు ఇది ఫలానా వారు, ఇది రవి ప్రకాష్, ఇది అమూల్య అని చెప్తుంది. చెప్పిన వెంటనే దానికి కావలసినటువంటి ఏమి రెస్పాన్స్ రావాలన్నది అక్కడ నిర్ణయం జరుగుతుంది. అంటే దేర్ ఆర్ 3 లెవెల్స్ నౌ: సహజాత స్థాయి, మేధస్సు స్థాయి అండ్ ఫైనల్గానేమో అపస్మారక స్థాయి. సహజాత స్థాయి అంటే ఇన్స్టింక్ట్ లెవెల్, అంటే ఏదైనా ఒక వస్తువును చూడగానే ఇన్స్టంటేనియస్గా ఏదైనా ఒక రెస్పాన్స్ రావడాన్ని ఇన్స్టింక్ట్ స్థాయి అంటారు. దీనిలో టీపీ ఈజ్ మచ్ హయ్యర్ దాన్ టీక్యూ. టీక్యూ అనేది అస్సలు వాడకుండా డైరెక్ట్గా టీపీఏ ఎక్కువగా వాడతాము. దీనిని ఇన్స్టింక్ట్ లెవెల్ లేక సహజాత స్థాయి అంటారు. రెండవది ఏమిటి? మేధస్సు స్థాయి, ఇంటలెక్చువల్ లెవెల్. ఎక్కడంటే మనసులో కొంత విశ్లేషణ సమయం తీసుకుంటున్నాం. అంటే టీపీ కొంచెం ప్రొలాంగ్ అయ్యి బాగా కొంచెం ఆలోచించి, ఇప్పుడు కూడా టీక్యూ ఇంకా తక్కువే ఉంది. మేధస్సు స్థాయిలో ఆలోచన పరిమితి పెరుగుతుంది. ఇంకా ఆఖరిది ఏంటంటే ఇంట్యూటివ్ స్థాయి లేక అంతర్బుద్ధి స్థాయి. అంతర్బుద్ధిలో ఏమిటి? ఆ వాసనలతో ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణ జరగడానికి వాసన పలానా ఉందని ఏదో నిర్ణయించకుండా ఆ వాసనలలో ఉండేటటువంటి వాటిని ఎంత తగ్గించుకుంటే, ఆ వాసనలు లేకుండా ఉంటే, అంటే అక్కడ ఖాళీగా ఉంటే ఆ టీక్యూలోనేమో ఈ విషయాన్ని ఎనలైజ్ చేయడానికి సమయం పడుతుంది. ఆ సమయం ఎప్పుడైతే ఎక్కువ సమయం పట్టిందో మంచి ఆలోచనతో మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి వీలు పడుతుంది. అంటే ఎవరికైతే వాసనలతో మనసు నిండిపోయి ఉంటుందో, నిన్న చెప్పుకున్నట్టుగా కొండ నిండుగా ఉంటే దాంట్లో క్రొత్తగా ఇన్ఫర్మేషన్ వెళ్ళినా ఆ వాసన ఇది నాకు తెలుసులే అని వెనక్కి కొట్టిపారేస్తుంది. ఆ విధంగా అక్కడ వాసనలు కానీ ఏ విధమైనటువంటి ఫైల్స్ కానీ లేకుండా అంతర్బుద్ధి కానీ ఖాళీగా ఉన్నట్లయితే వచ్చినటువంటి సమాచారం తాలూకా పూర్వాపరాలు ఆలోచించి ఈ టీపీ నుంచి తేబడినటువంటి సమాచారాన్ని అది చక్కగా టీక్యూ బాగా ఉపయోగించుకుని ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఆ విధముగా నేను తీసుకున్నటువంటి నిర్ణయములను ఏం చెప్తున్నాము? అంతర్బుద్ధి స్థాయి, ఇంట్యూటివ్ లెవెల్, ఇన్స్టింక్ట్ లెవెల్, ఇంటలెక్ట్ లెవెల్, ఇంట్యూటివ్ లెవెల్. సహజ స్థాయిలు సహజాత స్థాయి లేక ఇన్స్టింక్ట్ లెవెల్లో తీసుకున్నవి ఇన్స్టంటేనియస్గా ఉంటాయి. సాధారణంగా తప్పుడు నిర్ణయాలే ఉంటాయి. తర్వాత పశ్చాత్తాపాలు, అయ్యో ఎందుకు ఇలా విన్నాము, ఎందుకు ఇలా అన్నాము, ఎందుకు ఇలా చేశాము అనేటటువంటి ఆలోచనలు వస్తాయి. మేధోస్థాయిలో చేసినవి సహజ స్థాయిలో కంటే కొంచెం ఆలోచన చేసి, అంటే మీరు ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే అప్పుడు మా ఇంట్లో కొంత ఆలోచన జరుగుతూ ఉంటుంది. తరువాత అంతర్బుద్ధి స్థాయిలోకి వెళ్ళేసరికల్లా అది ఆల్రెడీ వాసనలతో నిండిపోయి ఉంటే అది సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకొనివ్వదు. ఆ వాసన అనుగుణంగా నిర్ణయం ఏర్పడుతుంది. ఎప్పుడైతే అది ఖాళీగా ఉందో ఆ పేటిక, ఏది ఆ అంతర్బుద్ధి, అక్కడ ఏంటవుతుంది? సబ్కాన్షియస్ మైండ్లో, అపస్మారక మన మైండ్లో అక్కడ ఎనాలిసిస్ ఎక్కువసేపు జరుగుతుంది. అంటే టీక్యూ బికమ్స్ గ్రేటర్ దాన్ ద టీపీ. అప్పుడు చక్కటి నిర్ణయం తీసుకోవడానికి పనిచేసే తీరులో ఒక విధమైనటువంటి పరిపక్వత, ప్రౌఢత కనిపిస్తుంది. అక్కడ ఒకవేళ ఆ ఫైల్స్ అన్నీ నిండిపోయి హార్డ్ డిస్క్ ఖాళీ లేకుండా చాలా వాసనలతో పెట్టేశామనుకోండి, మన హార్డ్ డిస్క్లో ఫోటోగ్రాఫ్లతోనూ డేటాతోనూ నిండిపోయినటువంటి హార్డ్ డిస్క్ ఫుల్ అయిపోయింది, డిలీట్ చేయి అని చెప్పినట్టుగా హార్డ్ డిస్క్ పనిచేయడానికి అవకాశం ఉండదు. అంచేత వాసనలను తొలగించుకోవాలి. వాసనలు అంటే ఏమిటి? జ్ఞాపకాలు అంటే ఏమిటి? గత ఆలోచన విధానాలు. ఎంత ఆలోచన విధానాలు
పరిపక్వంగా ఉంటే అంత వాసనలు లేకుండా ఉంటాయి. ఈ వాసనలు ఈనాటివి కాదు, ఏనాటి నుంచో పేరుకుపోయినటువంటి మట్టి లేక మడ్డి రెసిడ్యూ అంటాము. ఈ మేధస్సు స్థాయి చూసాము. తరువాత ఇప్పుడు మీరు అశాంతి మరియు మీ స్పృహల వలన ఓవర్లోడ్ కాకుండా ఉన్నారనుకోండి, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సబ్కాన్షియస్ మైండ్ ఖాళీగా ఉందనుకోండి, అక్కడ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. తార్కికమైనటువంటి స్పృహతో కూడిన మార్గంలో నిర్ణయాలు తీసుకుంటూ మేధస్సు స్థాయిలో అలసిపోకుండా శక్తివంతంగా ఉంటారు. అదే ఇంట్యూటివ్ స్థాయి నుంచి ముందు ఇన్స్టింక్టివ్, ఇంటలెక్చువల్ అండ్ ఇంట్యూటివ్. ఆ ఇంట్యూటివ్ స్థాయిని జాగ్రత్తగా వాడుకోవడమే మనం వేదాంతంలో చెప్పేటటువంటి వాసన రాహిత్యం. మేధస్సు అత్యున్న స్థాయిలో పనిచేస్తుంది అని చెప్పవచ్చు. అప్పుడు అంటే ఏమిటి? టీక్యూ ఈజ్ మచ్ లాంగర్ దెన్ ద టీపీ. అంటే అంతర్బుద్ధి శక్తిని, లోన అవగాహనను బాగా ఉపయోగిస్తున్నాము. శాంతి, ఆనందం నుండి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాసనలు లేవు. భావనకు లోతైన అవగాహన అవసరం. ఇదే రాగద్వేషాలను జయించగలగడం. ఎవరైతే టీక్యూని వాడకుండా దానిని వాసనలతో నింపేసి ఉంటారో, ఆ పూర్వ వాసనల వలన రాగద్వేషాలు రెడీగా ఉండి, ఒక ఇంపల్స్ రాగానే టీపీ దగ్గర నుంచి టీక్యూని ముట్టుకోగానే వెంటనే దానికి ఒక ప్రతిస్పందన కలగడాన్ని రాగద్వేషాలు అంటారు. ఎప్పుడైతే టీక్యూని బాగా ఖాళీగా ఉంచుకున్నామో టీక్యూ సమయం ప్రొలాంగ్ అవుతుంది. అంతర్బుద్ధిని ఖాళీగా ఉంచుకుంటే టీక్యూ సమయం ప్రొలాంగ్ అవుతే ఆలోచన చేసి వితర్కించి మంచి చెడులను ఎంచుకుని అంతర్బుద్ధి ఒక ప్రత్యేకమైనటువంటి సరి అయినటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకుంటుంది. అటువంటిదే పరిపక్వత లేక ప్రౌఢత అంటారు. సో ఈ విధంగా మనకు 3 లెవెల్స్ కనిపించాయి. ఏమిటి? ఇన్స్టింక్టివ్, ఇంటలెక్చువల్ అండ్ ఇంట్యూటివ్. ఎవరు చక్కటి మనసును ఉపయోగించుకుంటున్నారు? ఎవరైతే ఇన్స్టింక్టివ్గా రియాక్ట్ అవ్వకుండా ఇంట్యూటివ్గా ఆలోచించి చేసుకుంటున్నారో అటువంటి వారు చక్కగా మనస్సును వాడుకొని రాగద్వేషాల నుంచి దూరంగా ఉంటున్నారు. అంటే అంతర్బుద్ధిని బాగా వాడుతున్నారు అని తెలుసుకుంటుంది. గొప్ప గొప్ప సిఈఓలు, లీడర్సు, శాస్త్రవేత్తలు వాళ్ళు ఎన్నో విజయాలను సాధించారు అంటే అర్థమేమిటి? వాళ్ళు టీక్యూని బాగా ఎక్కువగా ఉంచుకొని టీపీ ఏదైనా చూసిన వెంటనే ఇన్స్టింక్టివ్గా నిర్ణయాలు తీసుకోకుండా మేధోపరమైనటువంటి డిస్కషన్స్ ఎక్కువ చేసుకుని, ఇంటలెక్చువల్ డిస్కషన్స్ మనసులో చేసుకొని, పూర్వపరాలు ఆలోచించుకొని, తరువాత ఇంట్యూటివ్గా అంతర్బుద్ధితో కూడా ఆలోచించి సరి అయినటువంటి సమయాన్ని తీసుకొని నిర్ణయాన్ని తీసుకుంటారు. కాబట్టి ఆ నిర్ణయాలు ఎక్కువ శక్తివంతమైనవి, ఎక్కువ ఫలితాన్ని ఇచ్చినవి అవుతున్నాయి. ఒకసారి కనీసం జీవితంలో ఒకసారైనా మీరు ఒక నిర్దిష్ట వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారనుకోండి, అంటే ఇంట్యూషన్ నాకు ఎప్పుడు కలుగుతుంది? మీకు చాలాసార్లు తెలుస్తూ ఉంటుంది ఈ విషయం. అంటే ఇంట్యూషన్ అనగానేమి? ఏమీ లేదు, ఒక ఫోన్ మోగుతుంది, పలానా తెలిసిన వ్యక్తి అయి ఉంటారని మీరు వెంటనే ఊహిస్తారు. వెంటనే ఆ ఫోన్ తీయగానే ఆ వ్యక్తే ఉంటారు. ఇది చాలాసార్లు అవుతుంది. ఫోన్ ఎవరైనా చేసి ఉండొచ్చు కదా, మన అన్ఎక్స్పెక్టెడ్గా కూడా మనం ఉన్నా కూడా వీళ్ళేనేమో అని ఒక అనుమానం ఇంట్యూటివ్గా కలగగానే ఆ ఫోన్లో వాళ్ళే వినపడడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు ఇలాంటి విషయము ఇలాగే ఇంకొకరితో ఇదే సందర్భంలో ఈ మాటలే అన్నట్టు కూడా మనకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటాయి. అందరికీ అనిపిస్తాయి. దీన్ని డిజావో ఫినామినా అంటారు మెడికల్ టెర్మినాలజీలో. ఈ డిజావో ఫినామినా ఇంట్యూటివ్గా పలానా వారు నాకేదో సిక్స్త్ సెన్స్ చెప్పింది, మీరు ఇప్పుడు వస్తారు అని అంటూ ఉంటాం కదా, దానినే ఇంట్యూషన్ అని అంటున్నాము. దీన్ని కొట్టిపారేయడానికి వీలు లేదు అని సైన్సు ఈ ఇంట్యూషన్ వెనకాల అంతర్బుద్ధి యొక్క ప్రమేయం చాలా ఎక్కువగా ఉందని, ఎవరికైతే ఈ ఇంట్యూటివ్ ఐడియాస్, ఈ డిజావుస్ ఎక్కువగా తెలుస్తూ ఉంటాయో అటువంటి వాళ్ళకు ఇంట్యూటివ్ శక్తి చాలా ఎక్కువ ఉందని తెలుసుకుంటారు. డాక్టర్ చార్లెస్ టౌన్స్తో కలిసి భోజనం చేసే అవకాశం లభించింది.
ఆయన లేజర్ రంగంలో నోబెల్ ప్రైజ్ విన్నర్. అతన్ని అడిగాను, ఇది ఎలా జరిగింది, మీరు లేజర్ని ఎలా కనిపెట్టారు అని అడిగారు ఈమె. అడిగితే, నేను వాషింగ్టన్ డీసీలో ఒక పార్కులో కూర్చుని ఉన్నాను, అకస్మాత్తుగా నాలో ఏదో జరిగింది, ముగింపు తెలిసిపోయింది. ఆ ముగింపు నాకు ఇంట్యూటివ్గా వెల్లడైంది, కానీ అప్పటికి దాని స్టెప్స్ ఏమిటో నాకు తెలియలేదు, ఎవరికీ బోధించేటటువంటి అవకాశం లేదు. దాని మీద నేను మేధోపరమైనటువంటి ఆలోచనలు చేయగా ఈ దశలు స్టెప్స్ అన్నీ తెలిసి ఫైనల్గా లేజర్ ఇలా సృష్టించవచ్చు అంటూ నాకు వీలు పడింది. దానిని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేశాను అంటూ ఆ నోబెల్ ప్రైజ్ విన్నర్ చెప్పారంట. మనం నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించకపోయినా మనలోని అంతర్బుద్ధి అనేది ఒకటి ఉంది. వాస్తవానికి ఐన్స్టీన్ గారు కూడా దీనిని బహుమతి అని పిలిచారు. ఐన్స్టీన్ అంతర్బుద్ధి ఒక పెద్ద గిఫ్ట్. ఎవరైతే ఈ గిఫ్ట్ని మిస్ చేస్తారో, అంతే ఇంట్యూషన్ వాడరో, ఇన్స్టింక్ట్నే వాడతారో, వాళ్ళు ఈ బహుమతిని కోల్పోతారు అంటూ గొప్ప దార్శనికులు చాలామంది కూడా ఈ విషయాన్ని చెప్పారు. మీ మేధస్సుకు మించి, అంటే మైండ్ని దాటి అంతర్బుద్ధి ఉంటుంది. అంటే ముందు లెవెల్ ఏమిటి? ఇంద్రియము నుంచి లోపల సూక్ష్మేంద్రియము, కన్ను నుంచి చక్షువు నుంచి చిత్తంలో డీవీడింగ్, చిత్తం నుంచి మనస్సు, మేధస్సు, ఇంటలెక్ట్, మేధస్సు నుంచి క్వాంటమ్ లీపు, అహంకారము, అంతర్బుద్ధి. అంటే మొత్తం ఉనికి ఏకీకృతం అవుతుంది. మీరు ఈ శిఖరాగ్రంలో ఉన్నప్పుడు ఏదో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి కొత్త విషయాలు మీకు వెల్లడి అవుతాయి. దీనినే రివిలేషన్ అంటారు. ఈ ద్రష్టలు లేక ఋషులు, మన ఉపనిషత్ ద్రష్టలందరూ కూడా ఈ ఇంట్యూషన్, ఈ వెల్లడి, ఈ అంతర్బుద్ధిని బాగా వికసింప చేసుకున్న వారు అంటూ మనము తెలుసుకోవచ్చు. సో ఈ సబ్కాన్షియస్ మైండ్ నుండి స్వచ్ఛమైనటువంటి శక్తి అంతర్బుద్ధిని ఉపయోగించుకున్న వారికి బయటకు రావడం ప్రారంభమవుతుంది. సాధారణంగా కాన్షియస్ మైండ్ లేక టీపీ వాడిన వాళ్లకు ఈ అంతర్బుద్ధి పనిచేయదు. ఎవరికైతే టీపీ తక్కువగా పెట్టుకుని టీక్యూని ఎక్కువగా తీసుకుని అపస్మారక స్థాయి, సబ్కాన్షియస్ మైండ్, ఈ అంతర్బుద్ధి, ఇంట్యూటివ్ స్టేట్ నుంచి నిర్ణయాలను తీసుకుంటారో, స్పాంటేనియస్గా కాకుండా మనసు దాటినటువంటి దానిని, అంతర్బుద్ధిని వాడతారో, వాళ్ళు చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతుంటారు. ఇదే వేదాంతంలో రాగద్వేషాలకు దూరంగా అంటే ఏమిటి? అంతర్బుద్ధిని వాడాలి అంటే ఖాళీ ఉండాలి కదా. దానికి నిండా చెత్త నిండిపోయి ఉంటే అంతర్బుద్ధి వాడేటటువంటి అవకాశం ఉండదు. దానికి ఆ వాసనల రూపంగా వెంటనే ప్రతిస్పందన కలిగిపోతుంది. అక్కడ ఆలోచించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశము ఉన్నది. ఇప్పుడు మనకు ఈ శక్తులని చూపిస్తున్నాము కదా, చక్రాలు అంటూ. ఏమిటి చక్రాలు? నిజంగా అక్కడ చక్రాలు ఉన్నాయా ఫిజికల్గా? లేక సాధన మార్గంలో ఎవరైనా ఈ చక్రాలను కిందకు మీదకు కదపగలరా? ఇటువంటి సందేహాలు వస్తాయి. అక్కడ చక్రాలు అంటే నాట్ ఫిజికల్ చక్రాలు, దీస్ ఆర్ ద ఎనర్జీ సెంటర్స్ ఇన్ ద బాడీ. ఒక్కొక్క ఎనర్జీ సెంటర్ ఒక రకమైనటువంటి ఎమోషన్ను కంట్రోల్ చేస్తుంది. వీటినే మనము రేపటి నుంచి నేర్చుకోపోతాము. మొదటి చక్రము రేపు నేర్చుకోబోయేది అనాహత చక్రము, హృదయస్థానం అని చెప్తామే. ఆ అనాహత చక్రం నేర్చుకుంటాం. ఆ తర్వాత మణిపూర చక్రం నేర్చుకుంటాం. యోగ విద్యలో చెప్పినటువంటి మన ఈ అష్టాంగ విద్య, లేకపోతే ఈ చక్రాలు, కుండలిని విద్య, సౌందర్య లహరిలో మనం వర్ణించుకున్నట్టు మూలాధారం నుంచి అలా నాడులు, సుష్మానాడి, అదేమీ ఇక్కడ ఉండదు ఈ శిబిరంలో. అవన్నీ కూడా ఒక వేరే సైన్స్, అది వేరే ప్రాక్టీస్. ఇది సైంటిఫిక్గా అనలైజ్ చేసినటువంటి ఎనర్జీ సెంటర్స్ ఇన్ ద బాడీ విచ్ కొరిలేట్ విత్ ది చక్రాస్ దట్ దే ఆర్ సేయింగ్. సో ఎవరైతే అంతర్బుద్ధితో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారో, అవి శుభ్రం చేయబడినటువంటివి, శక్తివంతమైనటువంటివి స్థితిలో ఉంచబడితే మనల్ని పారవశ్యంతోనూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేలా చేస్తాయి. మన ఆరోగ్యం అంతా ఈ చక్రాలలో ఉన్నది. ఏదో ఒక దానిలో అసమతుల్యత, ఇంబ్యాలెన్స్ ఇన్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ది చక్రాసే మన తాలూకా మానసిక రుగ్మత లేక ఆరోగ్యము. ఒక చిన్న కథ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఆసియాలోని ఒక మారుమూల గిరిజన సమీపంలో ఒక విమానం వదిలివేయబడినది. ఇది కథే, జాగ్రత్తగా ఆలోచించండి.
ఒక మారుమూల గ్రామంలో, ఆసియాలో గిరిజన గ్రామంలో ఒక విమానం వదిలివేయబడింది. గిరిజన ప్రజలకు అది ఏమిటో తెలియదు. తమ జీవితంలో విమానాన్ని ఎప్పుడూ చూడలేదు. ఉత్సాహంగా వాళ్ళందరూ పెద్ద సమూహంగా ఆ విమానం చుట్టూ చేరారు. దానిలో ఎక్కాలని కూడా వాళ్ళకు తెలియదు. దానికి ఒక 10 ఎడ్లను కట్టి ఆ పెద్ద విమానాన్ని లాగి, చక్రాలు ఉన్నాయి కాబట్టి ఎడ్ల బండి అయి ఉంటుంది అని దానికి అన్ని వైపులా ముందుకు సాగేందుకు ఎడ్లను కట్టి చక్కగా కొత్త ఎడ్ల బండికి వచ్చింది, పెద్దది అంటూ గ్రామంలో అందరూ ఎంతో ఆనందంగా వేడుకలు చేసుకున్నారు. ఇట్లా ఉంటూ ఉంటే అందులో ఒక పిసరు తెలివైనటువంటి అబ్బాయి అక్కడ ఉన్నాడు. దాని లోపలికి వచ్చిన ఆ గిరిజన బాలుడు తెలుసుకున్నాడు. అక్కడ ఏవో కొన్ని గేర్లు, యంత్రాంగాలు చూశాడు. ఆ స్విచ్లు అవి ఉన్నాయి. ఈ లీవర్లను కొంచెం కదిలిస్తే అది నెమ్మదిగా ఇంజిన్ స్టార్ట్ అయ్యి మూవ్ అవడం మొదలైంది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇది ఒక రకమైన ట్రాక్టరు, ఇదేమో మామూలు ఎడ్ల బండి కాదు, దీనికి ఎడ్లక్కర్లేదు, దీనికి ఇదే నడుస్తుంది, పెద్ద ట్రాక్టరు అని నిర్ణయించుకున్నారు. ఒక 6 నెలలు ఈ విధముగా వాళ్ళ నిర్ణయంలో ఉన్నారు. ఆ తరువాత రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఒక ఆయన ఆ గ్రామానికి అకస్మాత్తుగా వచ్చారు. వీళ్ళు ట్రాక్టర్గా విమానాన్ని ఉపయోగించడం చూసి ఆయన షాక్ అయ్యాడు. అంతా ఆ షాక్తో పాటు నవ్వు కూడా పుట్టింది. ఇది ట్రాక్టర్ కాదని, నిజంగా ఎగరగలిగినటువంటి శక్తి ఉన్నదని గ్రామస్తులకు చెప్పాడు. వాళ్ళు నమ్మలేదు. ఇది ఎలా ఎగురుతుంది, పక్షులు మాత్రమే కదా ఎగురుతాయి అంటే ఆయన ఆర్మీ ఆఫీసర్ విమానంలో ఎక్కి కొంచెం సేపు ఫ్లై చేసి మళ్ళీ ల్యాండ్ అయ్యాడు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఆ గిరిజనులు అనుకున్నారు, మొదటి స్థాయిలో ఏమనుకున్నారు, ఇది ఎడ్ల బండి అనుకున్నారు. రెండవ స్థాయిలో ఏమనుకున్నారు, ఇది కదిలేటటువంటి ట్రాక్టర్ అనుకున్నారు. మూడవ స్థాయిలో ఏమిటని తెలిసింది, ఇది ఎగరగలిగినటువంటి ఒక గొప్ప యంత్రము అని తెలిసింది. అంటే మనం మన శరీరాలను ప్రాథమిక అవసరాల కోసమే ఉపయోగిస్తూ అంతర్బుద్ధిని ఓవర్లోడ్ చేసుకుంటే ఎడ్ల బండిలాగే బతుకుతాము. దిస్ ఈస్ లెవెల్ ది ఇన్స్టింక్ట్ లెవెల్. రెండోది ఏమిటి, ఎవరైతే మనస్సును వాడుతూ కొంతవరకు మనస్సుతో పనులు చేస్తూ గణితమో, కంప్యూటరో, మెడిసినో, మరో సైన్స్ చదువుకుని దానిలో ఆ రంగంలో విజయాన్ని సాధించారు అంటే మేధోపరంగా వాళ్ళు ఎదిగారు, కానీ అంతర్బుద్ధిని వాడలేదు. వీళ్ళు ఎవరు అంటే ఆ అబ్బాయి ఎక్కి నడిపినటువంటి, ఒక ట్రాక్టర్లా నడిపినటువంటి అబ్బాయి వంటి వారు. మూడవ వాళ్ళు ఎవరు, ఏదైతే ఎగరగాదో దానిని ట్రాక్టర్గా వాడడము ఏం ప్రయోజనము అంటే అది అంతర్బుద్ధిని ఉపయోగించినటువంటి ఉన్నత స్థాయి. సో ఈ విధంగా మన శరీరాన్ని ఎడ్ల బండిలా వాడతామా, ట్రాక్టర్గా వాడతామా, గాలిలో ఎగరగలిగిన సామర్థ్యం ఉన్న విమానంగా వాడతామా అనేటటువంటిది 3 స్థాయిలకు ఒక రూపకం. మొదటి స్థాయి అంటే ఏమిటి, ఇన్స్టింక్టివ్గా ఏదో ఒక ఆన్సర్ చెప్పేయడం, ఏదో ఒక ప్రతిస్పందన కలిగి ఉండడం అనేటటువంటిది, ఆలోచన అన్నది వాడకుండా చేసేటటువంటిది ఇది ఎడ్ల బండి స్థాయి. రెండవది ఇంటలెక్చువల్ స్థాయి. మూడవది ఇంట్యూటివ్ స్థాయి లేక అంతర్బుద్ధి స్థాయి. స్వామీజీ మేము అంతర్బుద్ధిని వాడుతున్నామా లేక మేము ఇన్స్టింక్టివ్గా ఉన్నామా, ఇంటలెక్చువల్గా ఉన్నామా అనే ప్రశ్నలు ఈ తరగతి అయిన వెంటనే రావడం మీకు సహజం. అలా మీరు అడిగినప్పుడు అర్థం ఏమిటి, మీరు ఇంకా ఇన్స్టింక్టివ్ స్థాయిలోనే ఇంట్యూటివ్ స్థాయికి చేరలేదు, ఇన్స్టింక్టివ్ స్థాయి నుంచే మీరు ప్రతిస్పందిస్తున్నారు అని అర్థం. భౌతిక శరీరానికే కాకుండా మనస్సుకు సంబంధించిన ఆరిక్ మ్యాప్, ఆభా అంటారు, ఆ కాంతి కిరణాలను కిలియన్ ఫోటోగ్రఫీ అనేటటువంటిది ఈ విధమైన 3 విశ్లేషణలు చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక శక్తిగా వాడారు, ఒక పరికరంగా వాడారు. ఆ కిలియన్ ఫోటోగ్రఫీలో ఎవరైతే కోపము, ద్వేషము ఇత్యాది భావోద్వేగాలతో కూడుకొని ఉంటారో అప్పుడు ఈ అంతర్బుద్ధి అనేది కోట్ బటన్ పరిమాణానికి కుంచుకుపోతుందని, అదే వ్యక్తి సానుకూల భావోద్వేగాలను కలిగినప్పుడు ఎడ్లబండి చక్రం పరిమాణానికి విస్తీర్ణమవుతుందని, అంటే చాలా పెద్దదవుతుందని ఇదే శక్తి వాళ్ళు నిరూపించారు. 2 నిమిషాలు ఎక్కువ సమయం పట్టినా కూడా కూర్చోండి, ఏమీ పర్వాలేదు. మన చక్రాలలో మనకు శక్తి ప్రవాహం ప్రతికూల భావోద్వేగాల ద్వారా నిరోధించబడుతుంది. ఎవరికైతే ప్రతికూలమైనటువంటి వాసనలు, భావోద్వేగాలు మనసులో నిండిపోయి ఉంటాయో ఈ అహంకారం దగ్గర వాళ్ళు నిర్ణయాలు సరిగా తీసుకోలేరు. వాళ్ళ తాలూకా ఈ అంతర్బుద్ధి యొక్క
మ్యాపింగ్లో బటన్ సైజులోనే ఉంటుంది. ఎవరైతే అంతర్బుద్ధిని బాగా వాడుకుంటారో, అంటే వాసనారాహిత్యంగా ఉంటారో, లోపల ఈ రాగద్వేషాలకు తావు లేకుండా ప్రిజుడిస్డ్గా ముందే ప్రీ కండిషన్డ్గా పూర్వాగ్రహం లేకుండా ఉంటారు, వాళ్ళు ఆలోచనాపరమైన నిర్ణయాలను తీసుకుంటారు, వాళ్ళకు భావోద్వేగాలు తక్కువగా ఉంటాయి. అటువంటి వారి కిలియన్ ఫోటోగ్రఫీ మ్యాపింగ్లో వాళ్ళ తాలూకా శక్తి చక్రం అంత పరిమాణము ఉంటుంది. ఇది బటన్ సైజు ఉంటే అది బండి చక్రం అంత ఉంటుంది అని చెప్తున్నారు. పరికరంలో ఎగిరే సామర్థ్యం ఉందని గ్రామస్తులకు తెలియనట్లే మనిషి తనకు తాను ఆధ్యాత్మికంగా ఎగరగలడు అనేటటువంటిది తెలియదు. జ్ఞానోదయం పొందిన వారు, వరప్రసాదం పొందిన వ్యక్తులండి, వాళ్ళేంటండి వాళ్ళు మహానుభావులు, వాళ్ళకైతే ఆ విధంగానేమో జ్ఞానం ఉంది, మనం ఎప్పుడూ ఇలాగే ఉన్నామంటే ఏమిటి? అంతర్గత ప్రపంచంలో సాధించాలనే ఆసక్తి లేదు అని అర్థము. అంతర్గత ప్రపంచంలో శక్తి సాధించాలి అనే ఆసక్తి ఉంటే దానిని తప్పకుండా సాధిస్తారు. సమస్య ఏంటంటే మీరు సాధించగలరు అని నమ్మరు. కారణం ఏమిటో చిన్న కథ చెప్తున్నారు స్వామిని. ఒక చిన్నారి పియోనో వాయించడం నేర్చుకుంటోంది. ఆ పక్కనే ఒక పెద్ద ఆయన నిపుణుడైన పియోనో వాయించుతున్నారు. కొంతసేపు ఆయన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత, అంకుల్ మీరు ఎంత బాగా వాయిస్తున్నారు పియానోని, మీకు 10 వేళ్ళు ఉన్నాయా, నాకంటే ఎక్కువ వేళ్ళు ఉన్నాయా అని అడిగింది. అంటే ఏమిటి? ఉన్న వేళ్ళు 5, వాడే విధానంలో వ్యత్యాసం. అంటే అమాయకంగా వేసినటువంటి ప్రశ్నకు అర్థం ఏమిటంటే మనలో కావలసిన ప్రతిభ లేదని, మనకంటే ఎదురువాడిలో ఎక్కువ ప్రతిభ ఉందని, అందుకే వాళ్ళు ఆత్మజ్ఞానులు విజ్ఞానులు అయ్యారని మనం అనుకుంటాం. అంటే ఇప్పటికే మనలోనే ఉన్నటువంటి శక్తి నిద్రాణంగా సబ్కాన్షియస్ మైండ్ ఆ విధముగా పడుకుంది. టీక్యూ అనే దానికి విలువ ఇవ్వడం లేదు, టీపీతోనే సరిపెట్టుకుంటున్నాను. ఎలాగైతే మన జీవితాలను ఎడ్లబండిగా పరిగణిస్తూ ఉంటామో, ఎగిరే శక్తి లోపల ఉన్న ఈ విజ్ఞానాన్ని నేర్చుకోకపోతే అది గుప్తంగా ఉండిపోతుంది. ఈ కొద్ది రోజులలో మీరు ఈ క్యాంపులో నేర్చుకోబోయేది ఈ చక్రాలు ఏమిటి, ఏ చక్రాలు దేన్ని బంధిస్తాయి అనే విషయాన్ని మీరు తెలుసుకోబోతారు. గురువు అంటే అంతిమ సత్యం యొక్క అనుభవం నుంచి మాట్లాడేటటువంటి వ్యక్తి. కేవలం వయసుతోనే పరిపక్వత వస్తుందని భావించనక్కరలేదు. పరిపక్వత చెందడానికి మీకు సమయం అవసరం లేదని వాళ్ళు చూపిస్తారు. పరిపక్వత అంటే ఇప్పటి నుంచి నేను ఆ పరిపక్వంగా సబ్కాన్షియస్ మైండ్ వాడడానికి చాలా ఏళ్ళు పడుతుంది అనేటటువంటి అపోహ అక్కరలేదు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బొమ్మల కోసం ఏడ్చేవారు, ఇప్పుడు వాటితో అనుబంధం లేదు. జ్ఞానం కలిగిన తరువాత పరిపక్వత సహజంగానే వస్తుంది. వయస్సుకి, శారీరక వయస్సుకి సంబంధం లేదు, మనిషి యొక్క మానసిక వయసుకు సంబంధించినది. ఇప్పుడు సైంటిఫిక్గా ఏం ప్రూవ్ చేశారంటే యావరేజ్ మానసిక వయస్సు మనిషికి 14 ఏళ్ళు కన్నా ఎక్కువ లేదు. 70 ఏళ్ళు ఒక మనిషి ఉన్నాడు, మానసిక వయస్సుని ఎస్టిమేట్ చేస్తే 14 ఏళ్ళప్పుడు ఎంత మానసిక పరిణతి ఉందో అంతే ఉన్నది అని అంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అంటే ఏమిటి? 70 ఏళ్ళ మానసిక పరిణతి పొందవలసిన వ్యక్తి 14 ఏళ్ల పరిణతితోనే జీవిస్తున్నాడు. నిప్పును తాకినప్పుడు కాలుతుందని తెలుసుకుంటాం. రకరకాలైనటువంటి అనుభవాలను తాకుతూ కాలి వాటి వలన అనుభవాలను పొంది అంతా ముగిసిన తరువాత తెలుసుకోవడం అది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఎవరైతే మొదటి అనుభవం ద్వారానే జ్ఞానాన్ని పొందుతారో, తెలుసుకుంటారో, జాగ్రత్తగా ఆలోచించగలుగుతారో అటువంటి వాళ్ళు ఈ టైంని చాలా కట్ చేస్తారు. సొంత జీవితంలో చక్కగా రాణిస్తారు. మీ జీవితంలో ఉద్యోగం వస్తే సంతోషంగా ఉంటుందని అనుకుంటారు, తరువాత పెళ్ళైతే బాగుంటుంది అంటారు, పిల్లలు పుడితే సంతోషం, ఇలా ప్రతి ఒక్క కోరిక వెనుక పరిగెడుతూ ఉంటారు. చివరకు ఏ కోరిక నిజమైన సంతోషాన్ని, ఏ కోరిక ఇవ్వదు అనేటటువంటి నిజాన్ని గ్రహిస్తారు. దీనికి చాలా సమయం ఖర్చు అయిపోతుంది. ఇది శారీరకమైన వయసుతో నేర్చుకునే విధానం. మేధోపరమైనటువంటి వయస్సుతో నేర్చుకునే విధానం అంటే మొదటి కోరిక నుండే ఆనందం రాదు అని తెలిసిన వెంటనే మిగతా కోరికలు కూడా ఇటువంటివే, ఇవి నాకు ఆనందాన్ని ఇవ్వవు, నిజమైన సంతృప్తి లోపల నుండి ఉంది, బయట ప్రపంచం నుండి కాదు అని అక్కడ తెలుస్తుంది. దీనికోసం మీరు
వర్తమానంలో ఉండాలి, పాస్ట్లో ఉండకూడదు, ఫ్యూచర్లో ఉండకూడదు. వర్తమానంలో ఉన్నప్పుడే ఆ అస్తిత్వమే మీకు బోధిస్తుంది. శంకరాచార్య, బుద్ధుడు, వివేకానంద స్వామి వంటి వారు చిన్న వయసులోనే జ్ఞానోదయం పొందారు అంటే అర్థం ఏమిటి? ఆధ్యాత్మికతకు వయసుతో సంబంధం లేదు. మీరు ఎంత పరిపక్వత కలిగి ఉన్నారో అదే మీ యొక్క రియల్ మెంటల్ ఏజ్, అంటే పరిపక్వతయే మీ యొక్క వయస్సు. రామకృష్ణుల శిష్యుడు స్వామి బ్రహ్మానంద ఒకసారి ధ్యానంలో ఉన్నప్పుడు ఒక దొంగ వచ్చి ఆయన దుప్పటిని తీసుకుని వెళ్ళాడు, కానీ స్వామి ఏమాత్రము స్పందించలేదు. అలాగే రమణ మహర్షి ఆశ్రమంలో దొంగలు ఆయన్ను కొట్టారు, అయినా కూడా ఆయన శ్వాసలో రెస్పిరేటరీ రేట్లో వేగం కూడా మారలేదు. ప్రతిస్పందన అలా ఉంచండి, శ్వాస వేగం కూడా మారలేదు. మనం చిన్న విషయాన్ని చూసేసరికల్లా ఎంత కింద మీద అయిపోయి ఆ రెస్పిరేటరీ యాక్టివిటీ మారిపోతుందో మనకు తెలుసు. మనం కేవలం గమనించే వ్యక్తిగా, అంటే సాక్షిగా, వాచర్గా మారినప్పుడు మనసు మన చేతిలో ఒక పనిముట్టు, లేకపోతే మనలను వాడుకునేటటువంటి ఒక మాస్టరు. వచ్చే కొద్ది రోజులలో ఈ తరగతులలో మన భావోద్వేగాలను ఎలా నిర్వహించాలో, ఈ చక్రములలో ఉన్నటువంటి అడ్డంకులను ఎలా తొలగించుకోవాలో, అపస్మారక స్థితి నుండి స్పృహలోకి ఎలా వెళ్ళాలో, అంతర్బుద్ధిని ఎలా ఉపయోగించుకోవాలో, మనసు యొక్క బుద్ధిశక్తిని, ఏజ్ ఆఫ్ ది మైండ్ని ఏ విధముగా మనము పెంచుకోవాలో, ఉపయోగించుకోవాలో తెలుసుకుంటాము. సహజాత మేధస్సు నుండి ఇంటలెక్చువల్ స్థాయికి దాటి అంతర్బుద్ధి స్థాయికి వెళ్ళాలి. ఇంట్యూటివ్, ఇంటలెక్చువల్ అండ్ ఫైనల్. ఫస్ట్ ఇన్స్టింక్టివ్, ఇంటలెక్చువల్ అండ్ ఇంట్యూటివ్. ఇన్స్టింక్టివ్గా యాక్ట్ చేయకూడదు, ఇంటలెక్ట్తో ఆలోచించాలి, ఇంట్యూటివ్గా అంతర్బుద్ధికి స్థానం ఇవ్వాలి. అప్పుడు మన లోపల నుండి ఆనందపు ఊట ఎంత ఎక్కువగా ఉంటుందో మనకే తెలుస్తుంది. తదుపరి సెషన్లో కలుద్దాము. ధన్యవాదములు. ఇది ఇక్కడ వారు చెప్పినటువంటిది చాలా ఉపయోగం అనిపించింది నాకు, మీకు కూడా ఉపయోగంగానే ఉంటుంది. దీనికి నేను ఒక పీడిఎఫ్ కూడా స్లైడ్స్ రూపంలో చూపిస్తాను, దాన్ని కూడా చూడండి. ఈ 10 క్లాసులు అయ్యేసరికి మనలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఏమైనా సందేహాలు ఉంటే గ్రూప్లో పోస్ట్ చేయండి. ఇది కొంచెం 6:45 కంటే దాటుతుంది, 6-7 నిమిషాలు. వాళ్ళు 45 నిమిషాల్లో మాకు చెప్పినటువంటి విషయం నేను 30 నిమిషాలకు కుదిస్తున్నాను, అయినా కూడా కొద్దిగా ఓవర్ఫ్లో అవుతుంది. బట్ డజంట్ మ్యాటర్. ది పాయింట్ ఈజ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ బీయింగ్ టాట్ దేర్ అండ్ బీ బెనిఫిటెడ్ బై దట్. ఓకే, ఇప్పుడు ఓంకారం ధ్యానం చేయండి ఒక నిమిషం పాటు. ఓ అహమస్మి, అహమస్మి, అహమస్మి.